శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. స్వధర్మ ప్రేక్షకులకు వార ఫలితాల్లో భాగంగా జనవరి నెల 19వ తేదీ ఆదివారం నుండి జనవరి నెల 25వ తేదీ శనివారం పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి వార ఫలాలు ఎలా ఉన్నాయి, ఎటువంటి పరిహారాలు మనం పాటిస్తే బాగుంటుంది, ఎటువంటి చర్యలు తీసుకోవాలి మొదలైన అంశములను సమగ్రంగా చూద్దాం. ఇప్పుడు ముందుగా తెలుగు తిథుల ప్రకారంగా చూద్దాం. పుష్యమాస కృష్ణపక్ష పంచమి 19వ తేదీ ఆదివారం నుండి పుష్యమాస కృష్ణపక్ష ఏకాదశి పర్యంతం గ్రహ సంచారం చూద్దాం. పెద్దగా గ్రహ సంచారంలో మార్పేమీ ఉండదు. వృషభంలో గురువు, కర్కాటకంలో కుజుడు, కేతువు కన్యలో, చంద్రుడు కూడా ఈ ఆదివారం కన్య, తుల, వృశ్చిక రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నాడు ఈ వారమంతా. ధనుస్సులో బుధుడు, మకరంలో రవి, కుంభంలో శని శుక్రులు, మీనంలో రాహువు. ప్రధానంగా ఈ వారం ఏదైనా గ్రహం మారుతోందా అని కూడా చూస్తే ఏ గ్రహాలు మారటం లేదు. ఒక చంద్రుడు కన్య, తుల, వృశ్చిక రాశుల్లో మాత్రం ఈ వారం సంచారం చేస్తున్నాడు. ఇక ఈ వారం వచ్చేటువంటి ప్రధానమైన పండుగలు చూస్తే 25వ తేదీ ముఖ్యంగా శనివారం నాడు షట్తిల ఏకాదశి అంటారు. ఈ పుష్యమాసంలో వచ్చే కృష్ణపక్ష ఏకాదశిని షట్తిల ఏకాదశి. షట్తిలహ అంటే అర్థం ఏంటి అంటే తిలస్నాయి, తిలోద్వర్తి, తిలహోమి, తిలోదకి, తిలభుకు, తిలదాతాచ, షట్తిలాః పాపనాశనాః పాపనాశకాః. తిలస్నాయి, తిలోద్వర్తి, తిలహోమి, తిలోదకి, తిలభుక్, తిలదాతాచ. ముఖ్యంగా ఏమిటి అంటే నువ్వులతో స్నానం చేయటము, నువ్వులతో చక్కగా వర్తించటము, నువ్వులతో హోమం చేయటము, నువ్వులతో తర్పణాలు విడవటం, నువ్వులతో భోజనం చెయ్యటం అంటే ఉపాహారం చెయ్యటం, నువ్వులను దానం చెయ్యటం, ఈ 6 చేస్తే షట్తిలాహ అంటారు. ఈ షట్తిలలు అంటే ఈ 6 చెయ్యటానికి మంచి రోజు ఏకాదశి అన్నారు. చాలా బాగుంటుంది. మనం పరిహారాల్లో అవి కూడా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ముందుగా మేషరాశి వారికి ఈ వారం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. మేషరాశి వారికి ఈ వారమంతా కూడా గురువు, శుక్రుడు, శని, కేతువులు అంటే రాశి నుంచి ద్వితీయంలో ఉన్నటువంటి గురువు, ఏకాదశంలో ఉన్నటువంటి శుక్రశనులు, అలాగే కేతువు కూడా. ఎందుకంటే కేతువు 6వ స్థానంలో ఉన్నాడు కన్యలో. మేషరాశి వారికి చాలా పనులైతే పూర్తయితే అవుతాయి ఈ వారం. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు వస్తాయి. కొన్ని నిర్ణయాలు మీరు ఏవైతే తీసుకొని ఉన్నారో వాటి విషయంలో ఒక కుటుంబ సభ్యుల మధ్య ఒక సంతోషకరమైనటువంటి వాతావరణం అనేటువంటిది కూడా ఉంటుంది. ముఖ్యంగా సంపద వృద్ధి పొందుతుంది. అంటే డబ్బు విషయంలో కావచ్చు, లేకపోతే ఇంకో రియల్ ఎస్టేట్ విషయంలో కావచ్చు, కొంత సంపదను వృద్ధి చెందింప చేసుకుంటూ ఉంటారు.
చాలా రోజుల నుంచి చిక్కుముడులుగా ఉన్నటువంటి ఆస్తి సంబంధమైనటువంటి వ్యవహారాలు, కొన్ని వివాదాలు ఈ వారంలో సద్దుమణగవచ్చు. వాహనాలు కొనుగోలు చెయ్యాలి అని అనుకునేటువంటి వారికి ఈ శుక్ర శనివారాలైతే కొంత యోగదాయకంగానే ఉన్నాయి. చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి కోర్టు వ్యవహారము ఈ వారం తీర్పుకు వచ్చే అవకాశం కూడా మనకు కనిపిస్తూ ఉన్నది. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొంత కుటుంబంలో చికాకులు, అశాంతి ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. వ్యాపారపరంగా కొత్త వ్యాపారాలు మొదలు పెట్టుకోవటానికి, అనుకున్నటువంటి వ్యాపారాలు కొంత వృద్ధి చెందింపజేసుకోవటానికి కూడా ఈ వారం అనుకూలంగానే ఉంది. పారిశ్రామిక వర్గాల్లో ఉన్నటువంటి వారు ప్రయాణాలు చెయ్యటానికి కూడా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా గురు శుక్రవారాల్లో కొంత డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. అంటే ఇవ్వటం కానీ, పుచ్చుకోవటం కానీ మొదలైన విషయంలో కొంత జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. కొంత ఆహార విహారాల్లో మార్పులు కావచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా నిద్ర లేకపోవడం కావచ్చు, సంబంధంగా అనారోగ్య సూచన కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఆరోగ్య విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవటం. రాజకీయ నాయకులకు మంచి పరిచయాలు ఏర్పడతాయి. చాలా కాలంగా ఉన్న ఒక సమస్యకు పరిష్కారం కూడా ఈ వారం దొరకవచ్చు. కాబట్టి స్త్రీలకు కూడా కొంత యోగదాయకంగానే ఉంది. అనవసరమైన సంభాషణలు, విపరీతమైన ఉత్సాహము విద్యార్థులకు పనికిరాదు. మీ పనేమిటి, దేని మీద సమయం కేటాయించాలి మాత్రం చూసుకోండి. ఓవర్ కాన్ఫిడెన్స్ లాస్ చేస్తుంది. విద్యార్థులు గమనించండి. జాగ్రత్తగా ఉంటే నెక్స్ట్ ర్యాంకులు మీకే వస్తాయి. కష్టపడి చదవండి. కాబట్టి మేషరాశి వారికి ఈ వారం చాలా పర్వాలేదు. మరి ఏం పరిహారాలు పాటించాలి గురువుగారు అంటే, బుధవారం నాడు విష్ణు సహస్రనామ స్తోత్రము, విష్ణు పంజర స్తోత్రము చేయండి. ఈ శనివారం నాడు 25వ తేదీ, ఈ శనివారం రోజున నువ్వులను దానం చేయండి. నువ్వుల పదార్థాన్ని విష్ణువుకు నివేదన చేసి మీరు తినండి. ఈ 2 పరిహారాలు చేస్తే మేషరాశి వారికి కొంత అనుకూలత పెరుగుతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం కుజుడు, రాహువు శుభంగా ఉన్నాడు కొంత. అలాగే కుజుడు కూడా కొంత పర్వాలేదు, బుధుడు పర్వాలేదు, గురువు అర్ధశుభుడు, రవి కూడా కొంత పర్వాలేదు అన్నట్టుగానే ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. అంటే వృషభంలో ఉన్నటువంటి గురువు, ముఖ్యంగా మకరంలో ఉన్నటువంటి రవి, ఎందుకంటే రవి దశమంలో ఉన్నాడు కాబట్టి కొంత పర్వాలేదు. ముఖ్యంగా వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితి ఈ వారం చాలా వరకు కూడా మెరుగుపడుతుంది. సంతానానికి అభివృద్ధికరంగా ఉంటుంది. కొంత రాజకీయ నాయకులు తొందరపాటు చర్యల వల్ల ఒక మంచి అవకాశాన్ని కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి తెచ్చుకోకుండా మాట జాగ్రత్తగా ఉంచుకుంటే వృషభ రాశి రాజకీయ నాయకులకు కొంత బాగానే ఉంటుంది. బాగా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తుల నుంచి, ఒక ఆత్మీయుల నుంచి కీలక సమాచారం వస్తుంది. ఆస్తి వ్యవహారాల్లో పరిష్కారానికి చొరవ చూపిస్తారు. అలాగే నిరుద్యోగులైనటువంటి వారు కూడా బాగా శ్రమ పడితే కొంత ఉద్యోగ ఫలితం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. కొంత అనారోగ్య సూచన కూడా ఉంది. ఇల్లు కొనుగోలు చేయటానికి ఈ వారం పర్వాలేదు. శ్రద్ధతో పనులు పూర్తి చేయండి. మీ జీవిత భాగస్వామితో ఏకాంతంగా సంభాషణ చేయటం కావచ్చు, లేకపోతే ఎక్కడికైనా విహారానికి వెళ్ళటం లాంటివి చేస్తే కొంత ఇద్దరి మధ్య ఉన్నటువంటి గ్యాప్ అంటామా అది తొలగిపోతుంది. కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. కొన్ని సౌకర్యాలు అనుభవిస్తారు. అప్పులు వసూలు చేయటంలో కూడా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. ఉద్యోగపరంగా ఒత్తిడి అయితే ఉంటుంది. కొంత
శుభకార్యములకు సంబంధించినటువంటి విషయముల యందు చర్చలు సాగుతాయి. ఇంట్లో ఒక శుభకార్య నిర్వహణకు మీది ప్రధానమైనటువంటి బాధ్యత ఉంటుంది. కోర్టు కేసులో కూడా అనుకూల ఫలితాలు మీకు మాత్రమే ఉంటాయి. దూర ప్రయాణాలు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఫలించే ఆస్కారం కూడా ఉంది. వృషభ రాశి విద్యార్థులు బాగా కష్టపడితేనే మంచి ఫలితాలు కలుగుతాయి. పోటీ పరీక్షల్లో విజయాలు సాధించటానికి కొంత శ్రమ పడాల్సిన అవసరమైతే తప్పకుండా ఉంది వృషభ రాశి వారికి. వృషభ రాశి వారు ఆంజనేయ స్వామి యొక్క హనుమాన్ చాలీసా, హనుమత్ దేవాలయ దర్శనం రోజు చేయండి. మంగళవారము శనివారము సింధూరాన్ని హనుమంతుడికి ఇవ్వండి. తమలపాకులతో అర్చన చేయించుకోవడం అనేటువంటిది కూడా చాలా బాగుంటుంది. ఇక వృషభ రాశి స్త్రీలు శనివారం నాడు నువ్వుల నూనెతో దీపారాధన చేసి శివాలయంలో నువ్వులను ఒక బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. నువ్వులతో చేసిన పదార్థములను ముత్తైదువులకు కూడా ఇవ్వండి. వృషభ రాశి స్త్రీలు చేస్తే ఇంట్లో ఉన్న సమస్యలకు చాలా పరిష్కారాలు లభిస్తాయి. కొంత పాప పరిహారం కూడా జరిగే ఆస్కారం ఉంది. ఇది సరిపోతుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం కొంత శుక్రుడు అంటే దశమంలో ఉన్నటువంటి భాగ్యంలో ఉన్నటువంటి శుక్రుడు కుంభంలో ఉన్నటువంటి శుక్రుడు కొంత మంచి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు. బుధుడు కూడా కొంత పర్వాలేదు, కుజుడు అర్ధశుభుడు. మిథున రాశి వారికి కొత్త పనులు చేపట్టడానికి ఈ వారం చాలా అనుకూలత ఉంది. ఏదైనా నిర్ణయాత్మకమైనటువంటి పనులు చేయవచ్చు. ఆస్తి వివాదాలు చాలా వరకు పరిష్కరించబడతాయి. కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. పలుకుబడి కలిగినటువంటి వ్యక్తుల యొక్క పరిచయం ఉద్యోగంలో ఒక మంచి మార్గదర్శకం అవుతుంది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. వివాహాది శుభకార్యములకు కొంత ప్రతిబంధకములు ఏర్పడే సూచనలు కూడా ఉన్నాయి. అన్ని రంగాలలో కూడా విజయ అవకాశాలు కొంత కుంటుపడతాయి. గ్రహ సంచార రీత్యా గతంలో ఉన్నంత స్పీడ్ అనేటువంటిది ప్రస్తుతం ఉండకపోవచ్చు. ఇల్లు వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు కోరుకున్న అవకాశాలను కూడా పొందవచ్చు గట్టి ప్రయత్నం ద్వారా. ఉద్యోగపరంగా హోదా పెరుగుతుంది. పారిశ్రామిక వర్గాలకు మరింత అనుకూల పరిస్థితి. అలాగే కుటుంబ సుఖము, మంచి ఆరోగ్యము, సమాజ గౌరవం కూడా లభించవచ్చు. తొందరపాటు నిర్ణయములు చేస్తే వ్యాపారపరంగా ఒడిదుడుకులు ఎదుర్కోవలసి వస్తుంది. విరోధులు ఎక్కువ కాకుండా మీ మాట తీరును కొంత జాగ్రత్తగా మలుచుకుంటే సరిపోతుంది. అంటే మీ మాట తీరులో కొంత మార్పు రావాలి, అదొక్కటి చూస్తే సరిపోతుంది. అనవసరమైనటువంటి గోప్యతను పాడు చేసుకోవద్దు మీ అనవసరమైన మాటల వల్ల అని చెబుతూ, మిథున రాశి వారు కొంత వ్యయప్రయాసాలు ఎదుర్కొంటారు కాబట్టి ఆరోగ్యపరంగా ఆదివారం నాడు సూర్యాష్టకము, సూర్య నమస్కారములు చేయడంతో పాటుగా ఎవరైతే మాంసాహారాన్ని భుజించేవారు ఉన్నారో వారు ఆదివారము, మంగళవారము ఈ 2 రోజులు కూడా మాంసాహారానికి దూరంగా ఉండి సూర్యారాధన, సుబ్రహ్మణ్య ఆరాధన మిథున రాశి వారు చేస్తే కొంత అనుకూలంగా ఉంటుంది. ఇక 25వ తేదీ నాడు నువ్వుల లడ్డూలను చక్కగా ఎవరైనా పేద వ్యక్తులకు దానం చేయండి. పిల్లలకైనా పర్వాలేదు, కొంత మీకు బాగుంటుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం గురు రాహు కేతువులు కొంత శుభంగా ఉన్నారు. ఎందుకంటే కర్కాటక రాశి వారికి గురువు లాభంలో ఉన్నాడు, ఏకాదశంలో.
వృషభంలో కాబట్టి కొంత గురువు కావచ్చు, అలాగే భాగ్యంలో ఉన్నటువంటి రాహువు కూడా కొంత అనుకూలమైనటువంటి ఫలితములను ఈ కర్కాటక రాశి వారికి ఇస్తూ ఉన్నాడు. కేతువు తృతీయ స్థానంలో ఉన్నాడు కన్యలో కాబట్టి కొంత కర్కాటక రాశి వారికి ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. ఖర్చులను కొంత నియంత్రించుకోకపోతే ఈ వారం ఇబ్బంది పడే ఆస్కారం కూడా ఉంది. ఖర్చులు పెరుగుతాయి కదా అని అప్పులు చేయకండి. ఉన్న పరిస్థితిని చక్కదిద్దుకుంటే సరిపోతుంది. అంతేకాని ఏదో కొనాలి, ఏదో చెయ్యాలి, ఇప్పుడు సమయం మించిపోతోంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందుల్లో పడతారు. అనుకున్నదొక్కటి జరిగేదొక్కటి, ఇటువంటి పరిస్థితి కూడా ఈ మధ్యలో ఏర్పడవచ్చు. కాబట్టి కొంత ప్రతిబంధకములు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ప్రతిబంధకములను దాటుకొని ముందుకు వెళ్ళటం మంచిది. కొన్ని నిర్ణయాలు పెద్దలను అడిగి, మీకు నమ్మకం ఎవరి మీద ఉంటే వారిని ప్రశ్నించైనా సరే కొంత తెలుసుకొని నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆస్తి వివాదాలు చాలా ఇబ్బంది పడతాయి. ఈ ఆస్తి వివాదాలతోనే అన్నదమ్ములు పోట్లాడుకోవడం కావచ్చు, లేకపోతే భార్య తరపు వారితో కావచ్చు, ఇలా కొంత దగ్గరి రక్త సంబంధీకుల మధ్య ఈ అనవసరమైనటువంటి ఆస్తి సంబంధమైన విషయాలు కొంత ఇబ్బందిగా ఉంటాయి. కొంత నిరుద్యోగులైనటువంటి వారికి శ్రమాధిక్యత బాగా ఉంటుంది. ఉద్యోగపరంగా కూడా కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా ప్రమోషన్లు కావచ్చు, ఇంక్రిమెంట్లు కావచ్చు, కోరుకున్న చోటికి బదిలీలు కావచ్చు, అవి కర్కాటక రాశి వారికి ఈ వారం జరిగే ఆస్కారం కనిపిస్తూ ఉన్నది. రాజకీయ వర్గాల్లో కొంత ఒత్తిడి పెరుగుతుంది. అంటే నమ్మకం ఉండకపోవటం, ఎవ్వరి మీద నమ్మకం ఉండకపోవటం, కాబట్టి కొంత జాగ్రత్త పడితే సరిపోతుంది. వారం మధ్యలో ఆకస్మిక ధన వస్తు లాభాలు కలుగుతాయి. వృద్ధ రాజకీయ నాయకులకు అవకాశాలు కూడా కలిసి వస్తాయి. వ్యవసాయదారులకు ధనలాభం కూడా ఉంటుంది. ఫైనాన్స్ చేసే వ్యాపారులు మోసపోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి అతిగా ఆశపడకుండా మితంగా ఖర్చులు పెడుతూ మిత ఆలోచనలతో హితంగా ఉండే ప్రయత్నం చేయవలసిందిగా కర్కాటక రాశి వారికి సూచన. ఇక కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు సోమవారము, శనివారము, ఈ 2 వారాలు గుర్తుపెట్టుకోండి. సోమవారము శివాలయంలో శివాభిషేకం చేయించుకొని నువ్వుల నూనె శివాలయంలో దానం ఇవ్వండి. మొదటి పరిహారం. రెండవ పరిహారం ఏమిటి అంటే శనివారం నాడు, ఏకాదశి నాడు భోజనం చేయకుండా పండ్లు పలహారం తీసుకొని సంధ్యాకాల సమయంలో నువ్వులు బెల్లము కలిపిన పదార్థములు చిన్నపిల్లలకు దానం చేయండి. చిన్నపిల్లలకు తినిపించండి. అలాగే రోడ్డు మీద పడుకున్నటువంటి వ్యక్తులకు ఒక నల్లటి బ్లాంకెట్స్ లాంటివి ఏదైనా దానం ఇస్తే కూడా కర్కాటక రాశి వారికి కొంత ఉపశమనంగా ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి పరిహారము. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారము కొంత అనుకూలత. ఎందుకంటే గ్రహ సంచార రీత్యా కుజుడు కొంత పర్వాలేదు, బుధుడు కూడా కొంత శుభంగా ఉన్నాడు, రవి అర్ధశుభుడు. అంటే సింహరాశికి ద్వితీయంలో ఉన్నటువంటి కేతువు పంచమ బుధుడు, ముఖ్యంగా సప్తమంలో ఉన్నటువంటి శుక్ర శనుల యొక్క కలయిక అష్టమ రాహువు, నవమ దశమ గురువు అయ్యాడు. కాబట్టి ఇక్కడ సింహరాశి వారికి ఏ పని చేపట్టినా ఒక అంతరాయం, మానసికంగా ఒక బరువు, ఏమైంది అన్న ఆలోచన ఉంటుంది ఎప్పటికీ కూడా. విద్యార్థులు ఎంతో కష్టపడాలి. ఏదో నేను చిన్నగా శ్రమ పడతా, లక్ నన్ను ముందుకు తీసుకువెళ్తుంది అని అనుకుంటే మాత్రం పొరపాటు. బాగా కష్టపడాలి సింహరాశి పిల్లలు, సింహరాశి విద్యార్థులు, సింహరాశి నిరుద్యోగులు కూడా. కొంత కష్టపడితే కొంత మంచి ఫలితాలు బాగా వస్తాయి. విద్యార్థుల యొక్క ప్రతిభ కష్టం మీదనే ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.
దీర్ఘకాలిక సమస్యలు కొన్ని పరిష్కరించుకుంటారు. వాహన యోగము, సోదరులతో ఆస్తి వ్యవహారాలు కొంత కొలిక్కి రావచ్చు. ఆరోగ్యపరంగా సుస్థిరంగా ఉంటుంది. మానసిక ఆరోగ్యం మాత్రం కొంత ఇబ్బంది ఉండే ఆస్కారం కూడా ఉంది. నిరుద్యోగులైనటువంటి వారు గట్టి ప్రయత్నం వల్ల నూతన ఉద్యోగాన్ని పొందే ఆస్కారం కూడా ఉంది. ఇక ఇంక్రిమెంట్లు దక్కుతాయి. రాజకీయ వర్గాల యొక్క యత్నాలు సఫలమవుతాయి. ముఖ్యంగా వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలించవచ్చు. బంధుమిత్రులతో సత్సంబంధాలు కొనసాగిస్తారు. గృహ నిర్మాణములు చేపట్టడానికి ఈ వారం కొంత అనుకూలంగా ఉంది. ప్రభుత్వ వ్యవహారముల యందు కాంట్రాక్టర్లకు, రాజకీయ నాయకులకు కొంత చికాకు వ్యవహారములైతే ఉంటాయి. స్త్రీలు గురు శుక్ర వారాల్లో ఒక ఆవేదనకు గురి అయ్యే ఆస్కారం కూడా ఉంది. కాబట్టి సింహరాశి వారు కొంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయము అని చెప్పవచ్చు. ముఖ్యంగా సింహరాశి వారికి పరిహార విషయంలోకి వచ్చినట్లయితే దుర్గాదేవి స్తోత్ర పారాయణము, రోజు దుర్గా కవచం చదవటం మంచిది. శుక్రవారం నాడు రాహుకాలంలో దీపారాధన నువ్వుల నూనెతో చేయండి. శనివారం షట్తిల ఏకాదశిని పురస్కరించుకొని 25వ తేదీ నువ్వులతో హోమం చేయించుకోవటం, నువ్వులను దానం చేయటం, నువ్వుల నూనెను శివాలయానికి ఇవ్వటం, ఈ 3 పరిహారాలు చేయండి. సింహరాశి వారికి బాగుంటుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం గురువు శని శుభంగా ఉన్నారు. ఎందుకంటే భాగ్యంలో ఉన్నటువంటి గురువు, అలాగే అద్భుతంగా శని కూడా చక్కగా ఉన్నాడు. కాబట్టి కుజుడు కొంత మిథునంలో ఉన్నాడు కాబట్టి కొంత అనుకూలమైన ఫలితాలను ఇస్తున్నాడు. లాభకుజుడు అవుతున్నాడు. ఇక్కడ అవసరాలకు తగినంత డబ్బు మీకు ఎలా కావాలి అంటే అలా సమకూరుతుంది కన్యారాశి వారికి. అప్పులు చెయ్యడం వద్దు. చాలా వరకు అప్పులను తీర్చివేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ఒక సమాచారం నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది. తలపెట్టిన పనులన్నీ నిర్విఘ్నంగా పూర్తి అవుతాయి. ఉద్యోగపరంగా నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగాన్ని పొందవచ్చు. ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి కూడా కొంత మంచి అవకాశాలు రావటం, పై అధికారుల యొక్క ప్రశంసలకు పాత్రులు కావడం జరుగుతుంది. వార ప్రారంభంలో ప్రయాణాలు చేస్తే కొంత జాగ్రత్త పడండి. కుటుంబ వ్యవహారముల యందే కొన్ని సమస్యలు మీకు చికాకులు ఇవ్వవచ్చు. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు కొత్త వ్యాపారాలు మొదలు పెట్టవచ్చు. అదనపు లాభాలు కూడా పొందుతారు. వైజ్ఞానిక ఆధ్యాత్మిక సమావేశాలలో, సదస్సులలో పాల్గొంటారు. మీ వాక్చాతుర్యంతో కుటుంబ సభ్యుల మధ్య ఏకీభావం అనేటువంటిది కలుస్తుంది. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది కాబట్టి కొంత జాగ్రత్త పడితే సరిపోతుంది. సినిమా విద్యా రంగాల్లో ఉన్నటువంటి వారికి మంచి అవకాశాలు కూడా ఉంటాయి. కళారంగంలో ఉన్నటువంటి వారికి ఈ వారం ఉత్సాహవంతంగా ఉంటుంది. కన్యారాశి స్త్రీలకు యోగదాయకమైనటువంటి ఫలితాలు ఈ వారం ఉంటాయి. బంధుమిత్రుల రాకతో, బంధుమిత్రులతో సంభాషణతో ఇల్లు కొంత సందడిగా ఉండే ఆస్కారం కూడా ఉంది. మరి కన్యారాశి వారికి పరిహారాలు ఏమిటి అంటే, కన్యారాశి వారు ఈ వారం గురువారం దత్తస్మరణ, దత్తాత్రేయ క్షేత్ర దర్శనం, శనివారం నాడు షట్తిల ఏకాదశి రోజున నువ్వులతో స్నానం చేసి నువ్వుల నూనెను విష్ణు ఆలయానికి ఇవ్వండి. నువ్వులతో చేసిన తీపి పదార్థములను పేదవారికి పంచిపెట్టండి.
గణపతి అష్టోత్తరంతో గరికతో గణపతి అర్చన మంగళవారం నాడు చెయ్యండి. అద్భుతంగా ఉంటుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం శుక్రుడు రాహువు శుభంగా ఉన్నారు. కొంత మార్పు చెందుతున్నటువంటి రాశి తులారాశి. తులారాశి వారికి తృతీయ బుధుడు, పంచమ శుక్ర శనులు, సప్తమ రాహువు, అష్టమంలో ఉన్నటువంటి గురువు కొంత ప్రభావాన్ని చూపిస్తాడు. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే తులారాశి వారికి కొంత అనుకూలత ఉంది. గ్రహ సంచార రీత్యా కొన్ని మార్పులు జరగబోతున్నాయి. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి అధికారుల ఆదరణ తప్పకుండా లభిస్తుంది. నూతన ఉద్యోగాలు పొందుతారు. ముఖ్య వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. ఆప్తులు, బంధువులు మొదలైనటువంటి వారితో ఆనందంగా గడుపుతారు. పలుకుబడి మరింతగా పెరుగుతుంది. అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. గృహ నిర్మాణాలకు ఆలోచన చేస్తారు. ప్రభుత్వంతో, కోర్టు వ్యవహారాలతో కొంత జాగ్రత్తగా ఉండండి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా కొంత బాగానే ఉంటుంది. ఆటోమొబైల్, మెకానిక్ రంగంలో ఉన్నటువంటి వారికి కొంత పరిస్థితి పర్వాలేదన్నట్టుగా ఉంటుంది. సంగీత వాద్య కళాకారులకు మంచి ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొన్ని విషయముల యందు మీరు ఎవరినైతే విశ్వసించారో వారి యొక్క ధోరణి మీకు ఆశ్చర్యాన్ని కూడా కలిగింపచేస్తూ ఉంటుంది. గతంలో ఎవరినైతే శత్రువులుగా భావించారో వారి పట్ల ఇప్పుడు సానుకూల ధోరణి పెరగటం, వారి పట్ల ప్రేమ పెరగటం మీలో మీకే కొంత మార్పును, ఆశ్చర్యమును కూడా కలిగించవచ్చు. వ్యాపారులకు రాబడి బాగానే ఉంటుంది. ఉద్యోగపరంగా నిరుద్యోగులకు కీలక పోస్టులు కూడా రావచ్చు. పారిశ్రామిక వర్గాల వారికి మరింత అనుకూల పరిస్థితి ఈ వారం ఉంది. నూతన ఉత్తేజం, ఉత్సాహం చాలా విషయాల్లో కూడా విద్యార్థుల్లో తొణికిసలాడుతుంది. కొనుగోళ్ల విషయంలో కూడా శ్రద్ధ అవసరము. సంతాన విషయంలో కూడా అభివృద్ధికరమైనటువంటి వార్తలు వింటారు. అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది యోగములు కూడా సిద్ధించవచ్చు. కొంత శుక్ర గురువారాల్లో అనారోగ్య సూచన, కలవరపాటుకు గురి చెయ్యవచ్చు. తులారాశి వారు ఈ వారమంతా దశరథకృత శనైశ్చర స్తోత్ర పారాయణం చెయ్యండి. నవగ్రహ స్తోత్ర పారాయణం చెయ్యండి. మేడి చెట్టు చుట్టూ 54 ప్రదక్షిణములు చెయ్యండి, సరిపోతుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారమంతా గురువు, శుక్రుడు, కేతువు 3 గ్రహాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. అంటే వృషభంలో ఉన్నటువంటి గురువు, కన్యలో ఉన్నటువంటి కేతువు లాభకేతువు అయ్యాడు. కాబట్టి కొంత మార్పుని ఇవ్వబోతూ ఉన్నాడు. కాబట్టి వృశ్చిక రాశి వారికి ఈ వారం చేపట్టిన పనులన్నీ స్వయంగా తమంతట తామే అనుకూలంగా పూర్తి చేసుకుంటారు. మంగళ, గురు, శుక్రవారాల్లో చేసేటువంటి ప్రయాణాలు మీకు కొంత కలిసి వస్తాయి. ఒక సూచన ఏమిటి అంటే వృశ్చిక రాశి వారికి మధ్యవర్తిత్వం ఈ వారం చెయ్యకండి. గ్యారంటీ సంతకాలు పెట్టడాలు, మధ్యవర్తిత్వం చేయటాలు, ఈ వ్యవహారాలు వద్దే వద్దు. మిత్రులతో విందు, వినోద, విహార యాత్రలు అనుకూలిస్తాయి. ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. నూతన ఉత్తేజం, ఉత్సాహంతో విద్యార్థులు కొన్ని ప్రయత్నాలు చేస్తారు. రాజకీయ నాయకులకు అవగాహన లోపం వల్ల, చెప్పుడు మాటలు వినటం వల్ల కొంత వ్యతిరేకత ప్రజల్లో కలగవచ్చు. మనస్పర్ధలు, చికాకులు లేకుండా భార్యాభర్తలు మాట్లాడుకోవటం వల్ల చాలా సమస్యలు తొలగిపోతాయి. ఆస్తి వ్యవహారముల యందు కొన్ని రోజులు మౌనంగా ఉంటే చాలా వరకు కూడా మంచిది. ఉద్యోగపరంగా నిరుద్యోగులకు కొత్త పోస్టులు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. రాజకీయ వర్గాల వారికి అన్ని విధాలా కలిసి వచ్చేటువంటి సమయం. ఆధ్యాత్మిక, వైజ్ఞానిక,
సాంస్కృతిక విషయాలయందు ఆసక్తి చూపుతారు. కొంత మెకానిక్ రంగంలో ఉన్నటువంటి వారికి వృద్ధి అనేటువంటిది కూడా పెరుగుతుంది. విదేశీ గమనం, ఉన్నత విద్య మొదలైనవి కొంత ఫలించే ఆస్కారాలు కూడా ఉన్నాయి. మనస్తాపం, కొంత అసంతృప్తి, ఈ రెండు ప్రతి పనిలో కూడా ఉంటుంది. దాన్ని లెక్క చేయకుండా కొంత ముందుకు వెళ్తే వృశ్చిక రాశి వారికి బాగుంటుంది. వృశ్చిక రాశి వారు ఈ వారమంతా నవగ్రహ స్తోత్ర పారాయణంతో పాటుగా దత్తాత్రేయ కవచం, రుద్ర కవచ పారాయణం సోమవారం నాడు అభిషేకం చేయించుకోవడం, శనివారం నాడు నువ్వుల వస్తువులు దానం చేయటము, నువ్వుల పిండితో స్నానం చేయటం, నువ్వులను బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం, ఇవి చేస్తే వృశ్చిక రాశి వారికి కొంత అనుకూలత పెరుగుతుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి గ్రహ సంచార రీత్యా శుక్రశనుల యొక్క కొంత అనుకూలత. తృతీయంలో ఉన్నారు శుక్రశని, చతుర్థ రాహువు, 6వ స్థానంలో గురువు కూడా కొంత యోగమే ఇస్తున్నాడు. అష్టమంలో కుజుడు కొంత ఇబ్బంది పెడతాడు. దశమంలో ఉన్నటువంటి కన్యలో ఉన్నటువంటి కేతువు. కాబట్టి ధనుస్సు రాశి వారికి కూడా ముఖ్యమైన పనులు చాలా ఇంపార్టెంట్ అయితేనే ముందుకు తీసుకొని వెళ్ళండి. అయితే పనులు గతంలో అనుకున్నంతగా స్పీడ్గా మాత్రం కావు. ముఖ్యమైన పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆర్థికంగా గతం కంటే కూడా కొంత మెరుగ్గానే ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు కూడా కొంత అనుకూలిస్తాయి. కోర్టు కేసులలో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. బంధువర్గంతో సఖ్యత నెలకొంటుంది. ఉద్యోగం మార్పు విషయంలో తొందరపడి ఒక నిర్ణయానికి రాకండి. కొడుకులు తండ్రి మాటలను వింటే ఖచ్చితంగా బాగుపడతారు. నూతన వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. కొన్ని సమస్యలకు పరిష్కారాలు బుధ గురువారాల్లో కూడా లభించవచ్చు. అనవసరపు ఆందోళనలు తలమీదికి తెచ్చుకొని లేనిపోని ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. కంపెనీ యజమానులకు ఉద్యోగులకు మధ్య కొంత వ్యత్యాసం రావచ్చు. కుటుంబ వ్యవహారముల యందు తలదూర్చకండి. కృషి రంగంలో బాధ్యతలు పెరుగుతాయి. భార్యాభర్తలకు కొంత మంచి అవకాశాలు, నూతన ఉద్యోగ ప్రాప్తి నిరుద్యోగులకు కలగవచ్చు. కళారంగంలో ఉన్నవారి ఆశలు నెరవేరుతాయి. కొంత మనశ్శాంతి కరువైనప్పటికీ కూడా ధనుస్సు రాశి వారికి ఈ వారం కొంత అనుకూలత, కొంత ప్రతికూలత, రెండు రకాలుగా కూడా ఈ వారం ఉంటుంది. కొన్ని విషయముల యందు జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. నామస్మరణాదన్యోపాయం నహి పశ్యామి భవతరణే. రామనామ జపం చేయండి. బాగా రామనామం వ్రాయండి. శివనామం వినండి. రుద్రకవచ పారాయణం చెయ్యండి. శివ సహస్రనామం కూర్చొని చెయ్యండి. గురువారం నాడు గోవులకు ఏదైనా దానా పెట్టండి. శనివారం నాడు నువ్వుల పదార్థములను దానం చెయ్యండి. ఇటువంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది ధనుస్సు రాశి వారికి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం గురువు, శుక్రుడు, రాహువు కొంత శుభంగా ఉన్నారు. కుజుడు శుభుడు, కొంత బుధుడు పర్వాలేదు. ముఖ్యంగా గృహంలో ఎన్నో రోజులుగా వాయిదా పడిన ఒక శుభకార్యానికి బీజములు ఈ బుధ గురువారాల్లో పడే ఆస్కారం ఉంది. ఎన్నో రోజుల నుంచి వసూలు కాని డబ్బు ఇప్పుడు వసూలు కావటం మీకు ఒకంత ఆశ్చర్యానికి గురి చెయ్యవచ్చు. బంగారం వ్యాపారం చేసేటువంటి వ్యాపారులకు లాభం పెరుగుతుంది. లలిత కళల మీద ఆసక్తి పెరుగుతుంది స్త్రీలకు. ప్రయాణములు చేసేటువంటి వారు కొంత జాగ్రత్త పడాలి. ఆంతరంగిక సమస్యలను బయటి వారికి చెప్పుకోవటం వల్ల కొంత చిన్న చూపుకు గురవుతారు. మీ సమస్య మీరు మాత్రమే పరిష్కరించుకునేట్టుగా ప్రయత్నం చేయండి మకర రాశి వారు.
వాహనాలు, భూములు కొనుగోలు చెయ్యటానికి ఈ వారం బాగుంది. అందరిలో కూడా మీరంటే ఒక గౌరవము, విశేషము, ఒక మంచి భావన కలిగే ఆస్కారం ఉంది రాజకీయ నాయకుల పట్ల. వ్యాపారాలు కొంత పర్వాలేదు. నిరుద్యోగులకు ఒక సమాచారం ఊరటనివ్వవచ్చు. శ్రమానంతర ఫలితమే నిరుద్యోగులకు విజయప్రాప్తినిస్తుంది. పారిశ్రామిక వర్గాలకు అనుకూల పరిస్థితి బాగానే ఉంటుంది. దాన ధర్మములు చేయటం, గృహ నిర్మాణాలు చేపట్టడం మొదలైనవి చేస్తారు. బంధుమిత్రుల సహాయ సహకారాలతో ఒక వివాహ సంబంధానికి నిశ్చయ తాంబూలాలకు ప్రధాన కారకులవుతారు. రాజకీయ వర్గాలకు ఒత్తిడి పెరిగినప్పటికీ కొంత బాగానే ఉంటుంది. మంచి ఫలితములకు వేదిక బాగానే ఉంటుంది. పరిస్థితిలో మార్పులు, అన్ని రకాల వ్యక్తిత్వ మార్పు అనేటువంటిది కొంత మీలో గమనించుకోవచ్చు. స్త్రీలు తొందరపడి మాట తూలకండి, తద్వారా అశాంతి తెచ్చుకోకండి. విద్యార్థులు విదేశీ సంబంధమైన ప్రయాణాలకు కొంత ఆసక్తిని కనబరుస్తారు, సిద్ధిస్తాయి. మకర రాశి వారు బుధ, శుక్ర, శని ఈ 3 రోజుల్లో విష్ణు, లలిత, శివ సహస్రనామాలు పారాయణం చేయండి. శనివారం నాడు షట్టిల ఏకాదశిని పురస్కరించుకొని నువ్వుల నూనె, నువ్వులు దానం చేయండి, సరిపోతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం శుక్రుడు శుభంగా ఉన్నాడు, రవి శుభంగా ఉన్నాడు, బుధుడు శుభంగా ఉన్నాడు. కుంభరాశి వారు కొంత జాగ్రత్త పడవలసిన సమయం. కుంభంలో శుక్రశనుల యొక్క కలయిక, మీనంలో రాహువు యొక్క రాహువు ద్వితీయ స్థానంలో, చతుర్థ గురువు, 6వ స్థానంలో కుజుడు, అష్టమంలో కేతువు, ఏకాదశంలో బుధుడు కొంత అనుకూలతనిస్తున్నాడు. అందుకే కొంత శుక్రుడు, కొంత బుధుడు శుభంగా ఉన్నాడు. ఇక్కడ కుంభరాశి వారు ముఖ్యమైన పనుల్లో విజయాన్ని సాధిస్తారు. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. ఆర్థికంగా గతం కంటే ఈ వారం బాగానే ఉంటుంది. అంటే ఆర్థిక సమస్యలు అనేటువంటివి నిదానంగా తొలగిపోతాయి. రాబడి పెరుగుతుంది. శ్రమ ఉన్నప్పటికీ తోటివారితో ఉల్లాసంగా ఉండే ప్రయత్నం చేయండి. వ్యవసాయదారులకు పెట్టుబడి లాభాలు కలుగుతాయి. శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. కొన్ని సౌకర్యాలు అనుభవిస్తారు. అప్పులు వసూలు చేయడంలో నైపుణ్యాన్ని చూపిస్తారు. విద్యార్థులు విలువైనటువంటి ఫలితాలతో విజయాలను పొందుతారు. కొన్ని వివాదాలను నేర్పుగా పరిష్కారం చేసుకుంటారు. హోదాలు పెరుగుతాయి. ఉద్యోగపరంగా బాగానే ఉంటుంది. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలకు అనుకూలంగా ఉంటుంది. కొంత వ్యయప్రయాసలు ఉన్నప్పటికీ కూడా కంపెనీ యజమానులు ఆచితూచి అడుగులు వేయండి. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ కూడా పనులన్నీ కూడా ఈ వారం కొంత పూర్తవుతాయి. అన్ని విషయాల్లో అనుకూలత ఉంటుంది. రాకపోకల యందు ఆలస్యాలు కొన్ని రకాల నష్టాలను ఇవ్వవచ్చు. ఆన్లైన్ మోసానికి గురి అయ్యే ఆస్కారం ఉంది. ఆన్లైన్ వ్యవహారాలకు జాగ్రత్త. ఇక దైవ దర్శనాలు మొదలైనవి బాగా చేసుకుంటారు. మంగళవారం నాడు సుబ్రహ్మణ్య దర్శనం, సుబ్రహ్మణ్య అభిషేకం. గురువారం దత్తాత్రేయ దర్శనం, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం. శనివారం నాడు లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం, లక్ష్మీ నరసింహస్వామి వారికి అభిషేకం చేసుకోవటం. ఇవి చెయ్యండి, బాగుంటుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం రవి శుక్రులు శుభంగా ఉన్నారు. కొంత రాహుకేతువులు అర్ధశుభులు. మీనరాశి వారికి చెప్పుకోదగిన ఫలితాలు అయితే ఉండవు. మౌనంగా ఉండటం చాలా విషయాల్లో మీకు మంచిది. కొన్ని పనులు సజావుగా సాగుతాయి.
ఆర్థికంగా ఆశాజనకంగా ఉంటుంది. విద్యార్థులకు ఊహించని విజయావకాశాలు వచ్చినప్పటికీ సద్వినియోగం చేసుకోరు. కోరుకున్న అవకాశాలు సాధించటానికి ప్రయత్నం చేయండి. వ్యాపార విస్తరణలో ఆటంకాలు తప్పకుండా ఉంటాయి. కొన్ని నిర్మాణాల విషయంలో ప్రతిబంధకాలు తప్పవు. ఉద్యోగపరంగా ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగపరంగా చిక్కులుంటాయి. కొన్ని వివాదాల్లో నేరుగా దూరకండి. మధ్యవర్తుల ద్వారా పరిష్కారం చేసుకోండి. భూములు వాహనాలు ఏమి అమ్మకండి, కొనకండి. వ్యాపారపరంగా లాభాలు రాకపోవచ్చు. రాజకీయ వర్గాల వారికి అసంతృప్తి, అధిష్టానం కొంత ఇబ్బంది పెట్టవచ్చు. కుటుంబ సభ్యులతో వైరం పెట్టుకోకుండా నవ్వుతూ మాట్లాడండి. చాలా విషయాల్లో స్త్రీలు మౌనంగా ఉంటే మంచిది. అనుకున్నది ఒకటి, జరిగేది మరొక్కటి అన్న ఆలోచన నిరంతరం మీకు వస్తూ ఉంటుంది. అలాగే ఉంటుంది. పెద్దగా లాభమే ఉండదు. మనస్తాపం, శ్రమ ఇవన్నీ బాగా ఉంటాయి. కాబట్టి దైవారాధన ఎంత వీలైతే అంత దైవారాధన చెయ్యండి. రామనామ జపం చెయ్యండి. ప్రతిరోజు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. ప్రతిరోజు దేవాలయ సందర్శనం చేయండి. ఏ దేవుడు ఇష్టదైవం, కులదైవం, దేవుడు ఎవరైనా పర్వాలే, మీ ఇష్టదైవాన్ని దర్శించుకోండి. 25వ తేదీ శక్తుల ఏకాదశి రోజున నువ్వులతో స్నానం, నువ్వుల నూనె దానం ఈ రెండు చేయండి. బాగుంటుంది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఫలితాలు. వ్యక్తిగతంగా నన్ను సంప్రదించాలి, నా చేత మీ జాతక విశ్లేషణ చేయించుకోవాలి అనుకునే వ్యక్తులు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి ఫోన్ అపాయింట్మెంట్ ద్వారా నాతో మాట్లాడండి. ప్రత్యక్షంగా అపాయింట్మెంట్ కొన్ని రోజుల దాకా ఇవ్వడం జరగదు, సమయ అభావం వల్ల. ముందు ఎవరైతే ఫోన్ బుక్ చేసుకుంటారో ముందస్తుగా వారితో మాట్లాడటం జరుగుతుంది. ఫోన్స్ చేసేటువంటి వారు ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు మాత్రమే చేయండి. ఒకవేళ అనివార్య కారణాల వల్ల మీ కాల్ మేము రిసీవ్ చేసుకోలేకపోయినా తప్పకుండా మా ప్రతినిధి మీతో మాట్లాడతాడు. మీ నెంబర్ కాల్ చేస్తారు. మిస్డ్ కాల్ చూసుకొని గాబరా పడవద్దు. మా స్వధర్మ గోక్షేత్రానికి ఎవరైనా విరాళం ఇవ్వదలుచుకున్న వారు కూడా ఈ నెంబర్కు ఫోన్ చేయండి. ధర్మాన్ని ఆచరించండి, దైవాన్ని నమ్మండి, మానవ సేవ చేయండి, మాధవ అనుగ్రహాన్ని పొందండి. జై శ్రీరామ్. మరలా వచ్చే వారం కలుసుకుందాం.